ఇలా ఒక ఊరికి జాతరకు వచ్చిన తర్వాత, జాతర మొత్తం అయిపోయేంత వరకు ఊర్లోనే ఉండాలి. ఊరు వదిలి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవతని వెనకలేసి ఎళ్ళకూడదు అని చెప్పి అంటారు. సో, ఇంకా బలిచాట చూసిన తర్వాత కొద్దిసేపటికి అందరం కలిసి టిఫిన్ తినేసి, మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా రిటర్న్ ఇంటికెళ్ళిపోతున్నామనమాట. సో, ముందుగానే బస్ టికెట్ బుక్ చేయడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. బస్సు ఎక్కగానే ఇంకా వాటర్ బాటిల్, బింగో లేస్ ప్యాకెట్స్ తీసుకున్నామనమాట. 2½ అవర్స్‌కి బింగో లేస్ ప్యాకెట్స్ సరిపోతాయక్క ఏదో అలా కానీ నేను మా శ్రీవారు ఫస్టే ఇంటికొచ్చేసాము. తర్వాత రోజు మా అత్తమ్మ వాళ్ళు, పిల్లలు వచ్చారనమాట. సో, వచ్చి రాగానే మా అత్తమ్మ అయితే ఇన్ని మామిడికాయలు ఇచ్చారు చేతికి. మామిడికాయలు బుట్ట నిండా మాత్రమే కాదండోయ్, సంచి నిండా మొత్తం మామిడికాయలే. దాంతోపాటు ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి చింత చెట్టు ఉంది కదా! సో, చింత చెట్టుకుండే చింతకాయలన్నీ కూడా మంచిగా ఎండబెట్టేసి, ఇంకా వాడుకునే రేంజ్‌కి వచ్చిన తర్వాత ఇచ్చి పంపించారనమాట. చింతకాయలు కూడా చాలా బాగున్నాయి. సో, ఏంటక్క చింతకాయల కాదు, చింతపండు అనమాట ఇంకా అది. సో, టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇంకా మామిడికాయలు ఉన్నాయంటే తినకోకుండా ఆగుతామా ఏంటి? ఏంటక్క నువ్వు సీజన్ మొత్తం మామిడికాయలతోనే అయిపోగొట్టేలాగా ఉన్నావే, వేడి చేస్తుంది జాగ్రత్త. ఓకే మజ్జిగ తాగుతాను. సో, ఇంకా మామిడికాయలు ఉన్నాయంటే ఈ సీజన్ మొత్తం అదృష్టమనే చెప్పుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మంచిగా తింటూనే ఉన్నాను. మామిడికాయలు మాత్రమే కాదు, మామిడి పండ్లు కూడా తిన్నాను. నేను తినడమే కాకుండా మా ఆయనకు కూడా తినిపించాను. టేస్ట్కి వచ్చేసి సూపర్ ఉన్నాయి. మీరు తిన్నారా? ఈ సీజన్ స్టార్టింగ్ మామిడికాయలు సూపర్గా ఉంటాయి కదా.